ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేమందరము కూడుకొని మీ మాటలను బట్టి తండ్రి సంతోషించే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. రావలసిన వారిని తండ్రి త్వరితగతిలో మీ సన్నిధికి తోడుకొని రావటానికి మీ కృపను అనుగ్రహించండి. ఇదిగోనైనా ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించుకున్నాం. మరి తండ్రి మీ మాటలు చెప్పడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఇక్కడ నిలబడేది నేను కాదు నాయన, నా ద్వారా తండ్రి మీరుండి మాట్లాడమని, మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన సంగతులను మాకు నేర్పించమని, వినగలిగే చెవులు, గ్రహించే మనసును మీ పిల్లలందరికీ అనుగ్రహించమని, మీ ఆత్మ సహాయాన్ని తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలమ్మా. ఈరోజు ఒక చక్కటి సందర్భం. ప్రవక్త అయిన మిరియాము. మరి దేవుని మాట చాలా అమూల్యమైంది. మనం ఇష్టానుసారంగా కనుక దేవుని మాట వింటే మనకి ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. వాక్యాన్ని విన్నాము అంటే దాని ప్రకారంగా బ్రతకవలసిన వారముగా మనం ఉన్నాం. ఒకవేళ అలా బ్రతకలేము అనుకుంటే నిజంగా రాకపోవటమే మంచిది. దేవుడు మరి ఎంతో గొప్పగా ఆయన మీద ఉన్న ప్రేమతో మిమ్మల్ని తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. మరి వాక్యాన్ని మనందరం కూడా చాలా జాగ్రత్తగా విని మరి వాక్య ప్రకారంగా మన బ్రతుకులను ఏమైనా లోపాలున్నా పొరపాట్లున్నా సరిచేసుకునే వారముగా మనం ఉన్నాము. అయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు స్త్రీకి ఎంతో గొప్ప ప్రాధాన్యత ఇచ్చారు కదా. చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ప్రారంభంలో ఏదేను తోటలో ఆదాము అవ్వల్ని చేసిన తర్వాత వారికి ఎలాంటి బాధ్యతను ఇచ్చారు అని మనం ఆలోచిస్తే మరి స్త్రీని సహకారిగా ఆదాము గారికి ఇవ్వటం అనేది జరిగింది. ఒకసారి చెప్పుకున్నాం మనం. సహాయం చేసేవారు గొప్పవారా, పుచ్చుకునేవారు గొప్పవారా? మీరు చెప్పాలి నాకు. చేసేవారే గొప్పవారు. దేవుళ్ళ వచ్చి కాపాడారండి, దేవుళ్ళ వచ్చి నాకు ఈ సహాయం చేశారని మాట్లాడుకుంటూ ఉంటాం మనం. అంటే సహాయం చేసేవారు చాలా గొప్పవారు. అలాగే ఆదాము గారికి సహకారిగా స్త్రీని దేవుడు ఇచ్చారు. సహకారిగా, అంత గొప్ప సహకారిగా ఉన్న ఈమె మరి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చవలసిన ఈ పిల్లలు ఏం చేశారంటే మరి దేవునికి వ్యతిరేకమైన పని, దేవుడు చేయొద్దు అన్న పనిని చేసి పాపాన్ని అనేది తెచ్చిపెట్టారు. ఇదంతా మనందరికీ తెలుసు. అయితే మరి ఇంత గొప్ప స్త్రీకి దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటి? బైబిల్లో ఎంతోమంది గొప్ప స్త్రీలు ఉన్నారు, మనందరికీ తెలుసు. చాలామంది స్త్రీలు ఉన్నారు. సువార్త ప్రకటించేవారు ఉన్నారు, ఆయన పని చేసేవారు ఉన్నారు. ఎంతోమంది మరి పురుషులకి కూడా సహకారులుగా ఉన్న స్త్రీలు కూడా జీవ గ్రంథంలో వ్రాయబడ్డారు. అలాంటి స్త్రీ అయిన మిరియాము గారి గురించి మనం ఈరోజు తెలుసుకోవాలి. అయితే ఒక ఉదాహరణకు ఒక మాట చెప్తానండి. పాఠశాలల్లో మరి పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు టీచర్స్ ఏం చేస్తారంటే పాఠం చెప్తే పిల్లలకి సరిగ్గా అర్థం కాదు అని బ్లాక్ బోర్డు ఉంటుంది కదా, బోర్డు మీద కొన్ని చిత్రాలను గీసి వారికి నేర్పిస్తూ ఉంటారు. అంటే చిత్రాన్ని చూడగానే టీచర్ ఏం పాఠం చెప్పిందో పిల్లలకి జ్ఞాపకం రావాలి. కాబట్టి చిత్రాలను వేసి ఏం చేస్తారంటే పిల్లలకి పాఠాలు అనేవి చెప్పటం మనకు తెలుసు. అలాగే దేవుడు కూడా వాక్యాన్ని వాక్యంగా వీళ్ళకి ప్రకటిస్తే వీళ్ళకి అర్థం కాదు అని ఉపమాన రీతిగా ఎన్నో ఉపమానాలని చెప్పటం కానీ, అలాగే ఎంతోమంది భక్తుల జీవిత చరిత్రలు కానీ భక్తురాల జీవిత చరిత్రలు కానీ మనకి పరిశుద్ధ గ్రంథంలో ఇమిడ్చి ఉన్నారు. మరి ఆ భక్తుల జీవితాలని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఆలోచించాలి. ఏం నేర్చుకుంటున్నాం మనం? ఎన్నో మాటలు, దేవుని మాటలు విన్నప్పటికీ కూడా మన జీవితాలలో మరి వాక్యం తెలియని వారుగానే ఉంటున్నాం, ఇంకా దేవుని కోసం బ్రతకని వారంగానే ఉంటున్నాం. కానీ బైబిల్లో ఉన్న ఈ భక్తురాల్ని గురించి మనం ఆలోచిస్తే ఈమె ఎవరమ్మా? మిరియాము గారు ఎవరు? మోషే గారి అక్క. అంటే అమ్రాము యోకేబేతుల సంతానానికి పుట్టిన ముగ్గురు పిల్లలు. ఎవరెవరు? మిరియాము గారు, అహరోను గారు, మోషే గారు. వీళ్ళు ముగ్గురు కూడా అమ్రాము యోకేబేతుల సంతానము. వీళ్ళు హెబ్రీయులు.
ఇశ్రాయేలీలు. ఎవరెవరమ్మా బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అమ్రాము, యోకేబేతు తల్లిదండ్రులు. వీరి పిల్లలు మిరియాము, అహరోను, మోషే గారు. మరి మిరియాము జీవితాన్ని కనుక మనం ఆలోచిస్తే చిన్నప్పటి నుంచి కూడా ఆమె భక్తి జీవితం ఎలా ఉందా అనేది మనం ఆలోచించాలి. చాలామంది పిల్లలు ఇప్పుడు పిల్లలకి 2-3 సంవత్సరాల పిల్లలకే చెప్పలేకపోతున్నాం, అంత తెలివి మీరిపోయి ఉంటున్నారు. కానీ మరి మోషే గారు ఉన్న కాలంలో మిరియాము గారు ఎంత తెలివిగా, ఎంత యుక్తిగా, ఎంత జ్ఞానంతో తన తమ్ముడిని కాపాడుకున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఎంత గొప్పగా కాపాడారు. ఫరో ఒక ప్రకటన చేశారు. ఏం ప్రకటన చేశారంటే, మరి నా తర్వాత రాజుగా ఇంకెవరో రాకూడదు, నా తర్వాత నాయకుడిగా ఎవరు ఉండకూడదు, కాబట్టి 2 సంవత్సరాల మగపిల్లలందరినీ కూడా చంపేయాలి అని ఒక ఆజ్ఞను జారీ చేశారు. ఎప్పుడైతే 2 సంవత్సరాల మగపిల్లల్ని చంపాలని నిర్ణయించారో అప్పుడు తన తల్లి పేరేం పేరు? యోకేబేతు. మోషే గారి తల్లి పేరేం పేరు? యోకేబేతు. ఈమె ఏం చేసిందంటే ఒక జమ్ము పెట్టెను తయారు చేయించి ఆ జమ్ము పెట్టెలో మోషే గారిని ఉంచి తన అక్క అయిన మిరియాముతో నదిలో ఉంచమని పంపించింది. అప్పటికే మోషే గారు ఎలా ఉన్నారో తెలుసా? దివ్య సుందరుడుగా ఉన్నారు. అంత అందంగా ఆ టైంలో పుట్టిన పిల్లల్లో ఎవ్వరు కూడా మోషే గారు అంత సౌందర్యవంతంగా ఎవరూ లేరట. దివ్య సుందరుడు అని ఉంది ఆయన గురించి. అలాంటి మగబిడ్డని తన అక్క అయిన మిరియాం ఏం చేసిందంటే జమ్ము పెట్టెలో పెట్టి ఒక నదిలో విడిచిపెట్టింది. నదిలో విడిచిపెట్టిన తరువాత, మీరు బయటకు చూడకుండామ్మా, నేను వాక్యం చెప్తున్నాను, ఇక్కడే చూడాలి, బయటకు చూడకండి ఏమా. జమ్ము పెట్టెలో మోషే గారిని ఉంచి నదిలో పెట్టిన తర్వాత తన అక్క అయిన మిరియాము ఏం చేస్తుందో, తన తమ్ముని గురించి ఎలా ఆలోచిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. తన తల్లి ఏం చెప్పింది? నీ తమ్ముడిని నదిలో వదిలేసి వచ్చేయమని అడిగింది. గమనించు అని అన్నది. అంటే ఎవరు తీసుకుంటారో అని గమనిస్తుంది ఒక 10 చోట నుండి. అప్పుడు అక్కడికి ఎవరు వచ్చారు? ఫరో కుమార్తె, ఆమె చెలికత్తెలందరూ కూడా ఆ నదిలో స్నానం చేయటానికి వచ్చినప్పుడు ఆ జమ్ము పెట్టెని చూసి దాన్ని తెరవగానే అందులో మోషే గారు దివ్య సుందరుడుగా ఆమెకి కనిపించి ఆయన్ని చూడగానే కనికరం పుట్టిందంటే ఎవరికి? ఫరో కుమార్తెకు. ఎప్పుడైతే కనికరం కలిగిందో ఆ బిడ్డ మీద, వెంటనే ఈ అమ్మాయి ఎవరో మిరియాము గారు గబగబా వెళ్ళిపోయిందట. ఈ హెబ్రీ స్త్రీలలో ఎవరైనా పాలిచ్చి పెంచడానికి ఎవరైనా ఉంటే బాగుండును అన్న ఆలోచన వచ్చింది ఈమెకి. రాగానే తన అక్క గబగబా వెళ్ళిపోయి ఏం మాట్లాడుతుంది? నేను ఒక దాదీని తీసుకురమ్మంటారా బిడ్డను పెంచడానికి అని అడుగుతుంది. చూడండి ఆ మాట చూడండి. నిర్గమాకాండము 2వ అధ్యాయము. నిర్గమాకాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. అందరూ తీసారమ్మా. నిర్గమాకాండము 2వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదీని పిలుచుకొని వత్తునా అనెను అంటున్నారు. అంటే మరి ఫరో కుమార్తె ఆ బిడ్డ కోసం ఎవరు పెంచుతారు ఆ బిడ్డని అని అడిగినప్పుడు, నువ్వు వెళ్ళి ఒక దాదీని తీసుకురానా అని అడుగని పంపించారా వారి తల్లి? మిరియాము గారి తల్లి అలా పంపించిందా? లేదు. ఆ బిడ్డను నదిలో ఉంచి ఎవరు తీసుకుంటున్నారో గమనించమని పంపించింది మిరియాము గారిని. మీరు వింటున్నారమ్మా? జాగ్రత్తగా వింటున్నారా? నేను మరలా లాస్ట్లో అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా. మీ కాన్సన్ట్రేషన్ అంతా బయట ఉంటే కనుక నేను చెప్పిన వృధాని ముందుగానే చెప్పాను. కాబట్టి అందరూ వాక్యం మీద మాత్రమే దృష్టి పెట్టండి. ఒక కథలాగా, ఒక స్టోరీలాగా చెప్తున్నాను మీకు, జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే మిరియాము గారితో తన తల్లి చెప్పలేదు, ఏమని చెప్పలేదు? ఒక దాదీని తీసుకురానా అని నువ్వు ఫరో కుమార్తెను అడుగు మిరియాము అని తన తల్లి చెప్పకుండానే ఎన్ని సంవత్సరాలు పిల్లలు తెలుసా మిరియాము గారు? అంటే మోషే గారి కంటే అహరోను గారు 3 సంవత్సరాలు వయసులో పెద్ద అయిన. అహరోను గారి కంటే మిరియాము గారు ఒక 3-4 సంవత్సరాలు పెద్ద ఆమె అయి ఉంటారు.
అంటే అప్పటికి మిరియాము గారికి వయసు ఎంత అని మనం ఆలోచిస్తే 6-7 సంవత్సరాలు ఉండొచ్చు సుమారుగా. ఇంత చిన్న వయసులో వెళ్ళి ఇదిగో హెబ్రీ స్త్రీలలో మరి ఈ బిడ్డను పెంచటానికి, పాలిచ్చి పెంచటానికి ఒక దాదీని తీసుకురమ్మంటారా అని ఫరో కుమార్తెను అడుగుతుంది. ఎంత మాట ఇది! చిన్నపిల్లలు ఏదైనా తల్లిదండ్రుల దగ్గర కానీ బయట వాళ్ళ దగ్గర కానీ ఇంత పెద్ద మాటలు మాట్లాడితే ముదర మాటలు మాట్లాడొద్దని తిడుతూ ఉంటారు, అవునా? తిడతారు కదా. కానీ తన వయసుకి మించి మాట్లాడుతున్నారు మిరియాము గారు. ఒక దాదీని తీసుకురమ్మంటారా, హెబ్రీ స్త్రీలలో ఒక దాదీని తెమ్మంటారా అని అడగగానే నిజంగా తన తల్లి దగ్గరికే తన తమ్ముడిని పంపించింది. అంటే ఇక్కడ మోషే గారిని నదిలో ఉంచడము అంటే చంపకుండా నదిలో ఉంచి ముందుగా రక్షించింది మిరియాము గారు మోషే గారిని. అలాగే తరువాత పాలిచ్చి పెంచడానికి ఒక పోషణ అనేది మోషే గారికి మిరియాము గారు కల్పిస్తున్నారు. వదిలేసి వచ్చేలేదు తన తమ్ముడిని. ఎవరు తీసుకున్నారు కదా, మా అమ్మతో చెప్దాం ఫరో కుమార్తె తీసుకుంది అని వచ్చేలేదు. మరలా ఆ బిడ్డ పోషణ కొరకు కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే చిన్న బిడ్డ, తల్లిపాలు అనేవి అవసరం కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్ళినా నా తమ్ముడు ఎలా పోషించబడతాడు అని తన తల్లినే దాదీగా తన తమ్ముని దగ్గరికి చేర్చింది. అంటే ఎంత గొప్పగా ఆ బిడ్డ ఆలోచిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఇలా ఆలోచించడం పెద్ద గగనమేమీ కాదు అనుకుంటామేమో, కానీ ఆమె వయసు ఎంత? 6-7 సంవత్సరాల వయసులో అంత పెద్ద మాటలు ఎలా వచ్చినాయి? ఇంకా దేవుని ఉద్దేశం ఎంత గొప్పగా ఉందని మనం ఆలోచిస్తే, ఫరో కుమార్తెకి మోషే గారు దొరికిన వెంటనే ఏం చేయొచ్చామే? ఇదిగో హెబ్రీ పిల్లల్లో 2 సంవత్సరాల మగపిల్లల్ని చంపాలని అనుకున్నారు కదా నాయన. మరి ఇదిగో హెబ్రీ స్త్రీలలో ఒక బిడ్డను తీసుకుని వచ్చి నదిలో విడిచిపెట్టారు అని మరణానికి అప్పగించే అవకాశం ఉంది. కానీ ఆమె మోషే గారిని చూడగానే కనికరం పుట్టింది. అంటే అసలు ఆ బిడ్డను చంపాలి అన్న ఆలోచనే లేదు. నా బిడ్డగా, నా సొంత బిడ్డగా నేను పెంచుకుంటాను అని ఆ తల్లి మాట్లాడడం మనకు లేఖనాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంత గొప్ప భయభక్తులతో తన పిల్లల్ని పెంచుతూ తన తమ్ముడి పోషణ, రక్షణ మరి ఆమె కలుగు చేసింది. అంటే మిరియాము గారు తన తమ్ముని విషయంలో ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న పిల్లలు 6-7 సంవత్సరాల పిల్లలు 2 ఉన్నారనుకో ఇంట్లో, 2 అస్తమాటికి కొట్టుకుంటూనే ఉంటారు. వాళ్ళకి చెప్పలేం మనం, అస్తమాటు కొట్టుకుంటూనే ఉంటారనేసి విసిగిపోతూ ఉంటారు తల్లిదండ్రులు. కానీ తన తమ్ముని విషయంలో ఎంత బాధ్యతను తీసుకుందో మిరియాము గారు మనం ఆలోచించాలి. ఇలా భయభక్తులతో పెరుగుతూ వచ్చిన ఆమె ఇంకా ఏం చేస్తుందో మరొక మాటని కూడా చూద్దాం. అదే నిర్గమాకాండము 15వ అధ్యాయము, నిర్గమాకాండము 15వ అధ్యాయము 20-21 వచనాలు. మరియు అహరోను సహోదరియు ప్రవక్తయునగు మిరియాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. ఎవరమ్మ ఈమె మోషే గారు అక్కే మిరియాము గారు. ఇశ్రాయేలీల్ని ఎర్ర సముద్రము పాయలు చేసిన సందర్భాలలో ఇశ్రాయేలీల్ని నడిపిస్తూ ఈమె ఎలా ఉందట? ప్రవక్తిగా ఉందట. కుటుంబం పట్ల బాధ్యత, తమ్ముడి రక్షణ, తమ్ముడి పోషణ, అలాగే ప్రవక్తగా పాటలు పాడే ఒక గొప్ప స్త్రీగా ఈమె కనిపిస్తుందంటే ఎన్ని బాధ్యతలు చేతపుచ్చుకుంటున్నారో మిరియాము గారు మనం అర్థం చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు పాటలు పాడుతూ నాకు దేవుడు పాటలు పాడే తలాంతు మాత్రమే ఇచ్చారు అనుకుంటారు, నాకు వాక్యం చెప్పే తలాంతు మాత్రమే ఇచ్చారు అనుకుంటారు, నాకు పని చేసే తలాంతు మాత్రమే ఇచ్చారు అనుకుంటారు చాలామంది. కానీ దేవుని పని అనగా అన్ని పనులు చేయాలి. పని చేయాలి, పాటలు పాడాలి, వాక్యం చెప్పాలి, సువార్తకు పరుగులు పెడుతూ ఉండాలి, ఎక్కడ పని అంటే అక్కడికి పరుగులు పెడుతూ ఉండాలి. కానీ ఇన్ని పనులు చేయరు. కానీ ఈ ప్రవక్తి ఏం చేస్తుంది? పాటలు పాడుతున్నారట. ఇశ్రాయేలీ స్త్రీలందరినీ కూడా నడిపిస్తున్నారు ఒక తాటి మీద. అలాగే ప్రసంగం చేసేవారిగా కూడా ఉన్నారు.
ఎంత గొప్పగా తర్ఫీదుని ఇస్తుందో తల్లి తన బిడ్డలకి మనం అర్థం చేసుకోవాలి. నిజంగా యోకేబేతు గారు ఎంత గొప్ప స్త్రీ అంటే, మోషే గారిని పెంచే విషయంలో ఆమె ఎక్కడుండాలి? రాజమందిరంలోనే ఉండాలి మోషే గారిని పెంచటానికి. అక్కడ రాజమందిరంలో తన బిడ్డను కాపాడుకుంటూ, ఇశ్రాయేలీయుల మీద ప్రేమ పెంచుతూ, అలాగే తన పిల్లలు ఇంటి దగ్గర మిరియాము అహరోనులు ఉన్నారు కదా, వారి పోషణ వారి సంరక్షణ చూసుకుంటూ పిల్లల్ని ఎంత గొప్పగా పెంచిందో ఒక మాట చూద్దామండి. మనం మీకా గ్రంథం చూడండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము. మీకా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. 6వ అధ్యాయము 4వ వచనం, 766 పేజీ నెంబరు. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించి తిని. ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీల్ని నడిపించటానికి దేవుడు ఎవరెవరిని నియమించారు అని మనం ఆలోచిస్తే, మోషే గారు ఒక గొప్ప నాయకుడిగా ఉన్నారని మనకు తెలుసు. వారే కాకుండా అహరోను మిర్యాములు కూడా మోషే గారికి సహకారులుగా ఉన్నట్లు మనకి కనిపిస్తూ ఉంది. మోషే గారికి సహకారులుగా ఎంతమందిని నడిపించటానికి? 20 లక్షల మంది పైగా జనాభాని నడిపించటానికి ఈ ముగ్గురు బాధ్యత తీసుకున్నారు. అంటే తన తల్లి ఎంత గొప్పగా వారిని పెంచిందో మనం అర్థం చేసుకోవాలి. పాటలు పాడుతున్నారంట, వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, ఇశ్రాయేలీల్ని నడిపిస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, స్త్రీలందరినీ ఒక తాటి మీద నడిపిస్తుంది. తర్వాత తమ్ముళ్ళు పోషణ తన అక్క చూసుకుంటుంది, సంరక్షిస్తుంది తన అక్క మిరియాము. ఎన్ని బాధ్యతలు కునికిపుచ్చుకుందో మిరియాము గారు అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలామంది కుటుంబాలలో స్త్రీలు ఉన్నారు. ఎలా ఉన్నారు అని కుటుంబాలలో స్త్రీల గురించి మనం ఆలోచిస్తే, ఏదైనా పనులుంటే గనక పిల్లల్ని పట్టించుకోవటం మానేస్తూ ఉంటాం మనం. లేదంటే టీవీల దగ్గర అతుక్కుపోయి కూడా పిల్లల్ని పట్టించుకోవటం మానేస్తూ ఉంటాం. ఎవరైనా స్త్రీలు వచ్చి కూర్చుని కొద్దిసేపు మాట్లాడుతున్నప్పుడు కూడా పిల్లల్ని పట్టించుకోము. పిల్లలు పాడైపోవటానికి, వారు తల్లిదండ్రులు మాట వినకపోవటానికి కూడా తల్లే కారణమవుతూ ఉంటుందండి. పిల్లల పట్ల ఎంత బాధ్యత కలిగి ఉండాలో దేవుడు మనకి లేఖనాల్లో చెబుతున్నారు. ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా సంరక్షించాలి, ఎలా పోషించాలి, ఎలా రక్షించాలి, వారిని ఎలా దేవునిలో పెంచాలి అనేది దేవుడు మనకి ముందుగానే నేర్పిస్తున్నప్పటికీ కూడా ఇదిగో మిరియాము గారి ద్వారా మనం నేర్చుకోవలసిన సందర్భాలు ఏంటి? ఆమె బాధ్యతలు ఆమె స్వీకరిస్తూ తన కుటుంబం పట్ల కూడా ఎంతో బాధ్యత కలిగి మిరియాము గారు ఉన్నారు కదా. ఇలాంటి ఆమె కూడా ఒక తప్పు చేసిందండి, ఒక పొరపాటు చేశారు మిరియాము గారు కూడా. మనం ఏపాటి వారం చెప్పండి? భక్తురాళ్ళైన వారే పొరపాట్లలో పడిపోతుంటే మనం ఏపాటి వారం? మనం అదే అనుకుని చాలా ధైర్యంగా ఉంటూ ఉంటాం. భక్తురాలైన మిరియామే పొరపాటు చేసింది కదా, మేము తప్పు చేస్తే క్షమించవా మమ్మల్ని అన్న ధైర్యంతో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఇంతకీ ఏం పొరపాటు చేశారు మిరియాము గారు? ఆలోచిద్దాం. ఒక మాట చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే, మోషే గారు కూషు దేశస్తురాల్ని వివాహం చేసుకున్నారు. బాగా గమనించాలి. ఎవరిని చేసుకున్నారమ్మా? ఏం పేరు మోషే గారి భార్య పేరు? తెలీదా? సిప్పోరాయనా? అవునా? మరి అందరంతా క్వశ్చన్ మార్క్లా చూస్తున్నారా? చాలా ఈజీ కదా, మనం చాలాసార్లు విన్నాం కదా. మోషే గారి భార్య పేరేంటి?
సిప్పోరా. ఈమె ఎవరు? ఏ దేశస్తురాలు? కూషు దేశస్తురాలు. ఈమెను వివాహం చేసుకున్న తరువాత తన అక్కకి నచ్చలేదు. ఎవరికి? మిరియాము గారికి, అలాగే తన అన్న అయిన అహరోనికి, ఇద్దరికి నచ్చలేదంట. అక్కడ మోషే గారిని తిడుతున్నారు, అలాగే మోషే గారి భార్యను కూడా మాటలు వదిలేస్తున్నారు. మాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటావు, మాకు చెప్పకుండా చేసుకుంటావా అని ఏవో మాటలు ఇంకా మాట్లాడుకుంటారు కదా. ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేస్తే ఎన్నో మాటలు కుటుంబాలలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అలా తిడుతున్నప్పుడు దేవుడు అంటున్నారు, దేవుడికి వినబడని వీరి మాటలు, నేను ఎంతో ప్రేమించిన నా సేవకుడు మోషే, అతను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు, 20 లక్షల మందిని ఆయన నడిపిస్తున్నారు అంటే అంత గొప్ప సేవకుడిని మీరు ఎలా మాటలు అనగలుగుతున్నారు? ఏం తప్పు చేశారని మోషే గారిని మాటలు అంటున్నారు అని దేవుడు ఒప్పుకోలేదు. దేవుని కోపానికి మిరియాము అహరోనులు బలైపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది లేఖనాల్లో. ఇప్పుడు ఒక మాట చెబుతానండి. మోషే గారు మిరియాము గారికి ఏమవుతారు? తమ్ముడే కదా. మరి మోషే గారు వివాహం చేసుకునేటప్పుడు తన అక్కకి చెప్పకోకుండా చేసుకుంటే అక్కకు కోపం వస్తుందా రాదా? వస్తుంది కదా. మరి ఆ కోపపడ్డంలో తప్పేముంది? ఇదేంటి, చిన్నప్పటి నుంచి నిన్ను సంరక్షిస్తూ నిన్ను రక్షిస్తూ అసలు చనిపోవలసిన వాడిని నేను నిన్ను కాపాడితే నాకు కనీసం మాట మాత్రం సెలవు ఇవ్వకుండా నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అని తన అక్క ఫైర్ అవుతుంటే అందులో తప్పేముందని దేవుని కోపానికి గురైపోయారు మిరియాము అహరోనులు. ఆలోచించాలి మనం. ఎందుకు కోపపడ్డారు దేవుడు? ఆ కోపం వల్ల ఎలాంటి శిక్ష పొందుకున్నారు మిరియాము గారు అనేది ఇంకా కిందకి చూద్దాం. చూడండి, అదే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 9-10 వచనాలు. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను, మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టుగలదాయెను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠగలదిగా కనబడెను. ఎంత పెద్ద శిక్ష వేశారండి దేవుడు. నిజంగా చేసిన తప్పేంటి? తన తమ్ముడిని దూషించింది. నాకు చెప్పకుండా నువ్వు ఇలాంటి పని చేయటం, కూషు దేశస్తురాల్ని వివాహం చేసుకోవటం నాకు ఇష్టం లేదు అని మిరియాము అహరోనులు ఇద్దరు కూడా దూషించారు మోషే గారిని, తన భార్యను కూడా. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, ఇక్కడ మోషే గారిని ఎవరెవరు తిట్టారమ్మా? మిరియాము, అహరోను. శిక్ష ఎవరికి పడింది? మరి అహరోనికి ఎందుకు వేయలేదు? అహరోనికి శిక్ష ఎందుకు వేయలేదు? మిరియాము గారినే ఎక్కువ శిక్షించి కుష్ఠగలదిగా ఎందుకు చేశారు ఆమెని అని మనం ఆలోచిద్దామమ్మా. తెలుసా మరి? చాలా ఆలోచించాలి, లోతుల్లోకి ఆలోచించాలి. అసలు శిక్ష పడాల్సింది ఇద్దరికైతే ఒక్కరికే ఎందుకు వేశారో తెలుసా? మిరియాము గారు ఒక ప్రవక్త స్త్రీ, ఆమెకి అన్నీ తెలుసు. దేవునితో చేస్తున్న ఒడంబడికలు కానీ, మోషే గారు ఆయనతో ఉంటున్న ఆ స్థితి కానీ, మోషే గారిని సమస్తము కూడా చిన్నప్పటి నుంచి కూడా నడిపిస్తున్నది ఎవరు? దేవుడు నడిపిస్తున్నారు ఆయన్ని. అసలు ఇశ్రాయేలీయుల కాల్బలం అంతటిని కూడా తీసుకుని రావడానికి ఒక గొప్ప సేవకుడుగా మోషే గారిని దేవుడు ముందుగానే నియమించుకున్నారు. అప్పటి నుంచి కూడా ఐగుప్తు దేశంలో పెరిగేటట్టుగా, సకల విద్యలు అభ్యసించేటట్టుగా, కూషు దేశస్తురాలని వివాహం చేసుకునేటట్టుగా, అరణ్యంలో ఇశ్రాయేలీలందరినీ నడిపించేటట్టుగా తర్ఫీదునిచ్చింది దేవుడే. ఈ విషయం అంతా కూడా మిరియాము గారికి తెలుసు. ఇన్ని తెలిసిన ఆమె నా తమ్ముడు తప్పు చేయడు అన్న ఆలోచన ఉండాలి కదా, దేవుని మాట ప్రకారంగా చేశారు అన్న ఆలోచన ఉండాలి కదా. ఇలాంటి ఆలోచన లేకుండా తమ్ముడిని తిట్టడం వల్ల, తన భార్యను తిట్టడం వల్ల దేవుడికి చాలా కోపం వచ్చింది. అహరోను గారు యాజకత్వం చేసేవారు. ఆయన ఏం మాట్లాడుతున్నారా కింద చూడండి, 11-12 వచనాలు. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశువు వలె ఆమెను ఉండనీయకుమని
మోషేతో చెప్పగా మోషే ఎలుగెత్తి అనే దేవునికి మొరపెట్టుకుంటున్నారు. ఇంతకీ ఈ మిరియాము గారు మోషే గారిని తిట్టడాన్ని బట్టి ఆమెకి ఏమొచ్చిందమ్మా? కుష్ఠం వచ్చింది. కుష్ఠము అంటే ఇప్పుడు మెడిసిన్ వచ్చేసింది. అప్పుడు ఎలా చూసేవారు? ప్రారంభం మన పితరుల కాలం అంటే చాలా వెనక్కి వెళ్ళిపోవాలి. అలాంటి కాలంలో మిరియాము గారికి ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ఈమెను ఎంత దారుణంగా చూస్తారమ్మా? కుష్ఠము అంటే పరుగులు పెట్టేసేవారు. ఆమె దరిదాపుల్లో కూడా ఎవరో కూడా ఉండకూడదు. అది ఒక అంటువ్యాధి, అందరికీ అంటుకుని సోకేస్తుంది. అది ఆ వ్యాధి సోకుతుంది, ఆ వ్యాధి బారిన పడిన వాళ్ళు చచ్చిపోతారు అని ఒక భయము. మసూచి, కలరా, ఈ కుష్ఠము ఇలాంటి జబ్బులకి చాలా భయపడిపోయేవారు మా చిన్నప్పటి కాలాల్లో. అంతకంటే ఇంకా ముందుకు వెళ్తే ఈ జబ్బులకి మెడిసిన్ లేక చాలా భయపడిపోతూ గజగజ వణుకుపోతూ ఉండేవారు. ఎవరికైనా ఒకరికి వస్తే వాళ్ళని ఊరు బయటికి పంపించేసేవారు. ఎందుకంటే ఆ ఒకరిని బట్టి ఇంకా మిగతా వారికి రాకూడదు అన్న ఉద్దేశాన్ని బట్టి. అలాంటి కుష్ఠము, హేమాము వంటి తెల్లని కుష్ఠము వచ్చిందంట. అప్పుడు అహరోను గారు తన అక్క నిమిత్తం దేవుణ్ణి వేడుకుంటున్నారు. తండ్రి, మా మీద ఈ పాపం మోపొద్దు నాయనా, మేము చేసింది తప్పే, కానీ నా అక్క విషయంలో ఇలా చేయొద్దు నాయనా అని ప్రాధేయపడుతున్నారండి అహరోను గారు. చేసిన తప్పుని అంగీకరిస్తున్నారు. ఇక్కడ మిరియాము గారు ఒక మాట అడగొచ్చండి. నాయనా, చిన్నప్పటి నుంచి నా తమ్ముడిని నేను రక్షించుకుంటూ వస్తున్నాను కదా, నాకు ఇష్టం లేని ఒక వివాహం చేసుకున్నందుకు ఒక మాట నేను అనటానికి నేను అర్హురాలిని కాదా అని అడగొచ్చు దేవుణ్ణి. అడిగిందమ్మా? అడగలేదు. నేను చేసింది తప్పు, నేను చేసిన తప్పుకి ఈ శిక్షకు నేను అర్హురాలిని అని లోబడిపోతుందామే. ఈరోజు మనం తప్పులు చేస్తూ కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతూ ఉంటాం, తలెత్తుకుని తిరుగుతూ ఉంటాం. తప్పు చేసుకుని దిద్దుకోవాల్సిన వారముగా ఉండాల్సిన మనము తప్పు చేసి ఎదుటివారిని ఎదురు తిరుగుతూ ఉంటాం. ఎదుటివారి మీద ఎలాంటి ఆపదలు, నిజంగా ఎలాంటి బాధలు మిరియాము గారు ఫేస్ చేశారో మనం అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకోవాలి. ఒక స్త్రీమూర్తి అయ్యుండి ఎన్నో బాధ్యతలు తీసుకుంటూ ఎంతో గొప్పగా దేవుని అడుగుజాడల్లో నడుస్తున్న ఆమె పొరపాటుగా మోషే గారిని మాట్లాడటం వలన దేవుడు ఎంత శిక్ష వేశారు. ఈ కుష్ఠము అంతా ఒక ఎత్తు అయితే ఇంకొక అవమానం ఏంటో తెలుసా ఆమెకి? చూడండి 14వ వచనం, 12వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్ము వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడదా? ఆమె పాలెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను, తరువాత ఆమెను చేర్చుకొనవలెను. ఎలాంటి మాటలో చూడండి. తన తండ్రి చేత ఉమ్ము వేయబడతారంటే ఎవరు? ఎందుకని? మోషే గారిని తిట్టడాన్ని బట్టి, వివాహం చేసుకున్నందుకు దాన్ని వ్యతిరేకించడాన్ని బట్టి. కుష్ఠము అనేది ఒక ఎత్తు అయితే ఆమెకి వచ్చిన ఇంకొక అవమానం ఏంటి? తండ్రి చేత ఉమ్ము వేయబడటం అనేది చాలా బాధాకరం అండి. నిజంగా కొట్టినా తిట్టినా అంత అవమానపడరు కానండి, మొహం మీద ఉమ్ము వేసి వచ్చేస్తే ఆ అవమాన భారాన్ని మోయగలరా? నాకు ఎందుకు ఇంత అవమానం, ఏదో ఒక మాట అన్నందుకు దేవుడు ఇంత శిక్ష విధిస్తారా అని చావుకి వెళ్ళలేదండి. ఆమె ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించలేదు. మరి ఇప్పుడున్న కాలంలో పిల్లల్ని ఒక్క మాట అన్నామా వాళ్ళ బెదిరింపులు ఎలా ఉంటున్నాయో తెలుసా? ఊరేసుకుని చనిపోతాను, లేదంటే విషం తాగి చచ్చిపోతాను, లేదంటే కోసుకుని చచ్చిపోతాను, లేదంటే నదిలో దూకి చచ్చిపోతాను. ఇలాగా ఎన్నో బెదిరింపులు. నిజంగా పిల్లలు తల్లిదండ్రులు ఏమి చెప్పలేకపోతున్నారండి. వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినాయి అని దండించడానికి లేదు, వారు తప్పు చేసినా దండించటానికి లేదు, ఎక్కడికైనా వెళ్ళొచ్చినా ఎక్కడికి వెళ్ళావని ప్రశ్నించటానికి లేదు. ఎలాంటి స్థితిలోకి వచ్చేసిందో సమాజం చూడండి. పిల్లల విషయంలో కనీసం దండించే హక్కు కూడా మనకి లేకుండా పోతుంది తల్లిదండ్రులైన వారికి. పిల్లలు ఎలా తయారవుతున్నా కానీ ఏమంటే ఏం చేసుకుంటాడో అన్న భయం మనకి. తక్కువ మార్కులు వస్తే తలెత్తుకోలేనేమో అని చాలామంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతూ ఉంటారు. లేదంటే మా అమ్మ నన్ను తక్కువ మార్కులు వచ్చినప్పుడు తిడితే కనుక నేను ఎందుకు పడాలి, నేను బాగానే చదివాను, వాడు మార్కులు వేయలేదు, దానికి నేనేం చేస్తాను అని ఎదురు తిరిగే పిల్లలు ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ అమ్మ నాన్న తిట్లు భరించలేక ఆత్మహత్యలు చేసుకునేవారుగా కూడా ఉంటారు. చిన్న చిన్న వాటికే చచ్చిపోతే కనుక మరి మిరియాము గారికి వచ్చిన కష్టం ఎలాంటిదమ్మా? చేసింది తప్పే, చేసింది పొరపాటే,
ఒప్పుకుంటుంది ఆమె. నేను ఈ శిక్షను అనుభవించడానికి అర్హురాలిని. ఈమెను బట్టి ఏం జరిగిందో తెలుసా? ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి వెళ్ళటానికి ఏమైందంటే ప్రయాణం అనేది 7 దినాలు ఆగిపోయిందమ్మా. 7 దినాలు ప్రయాణం ఆగిపోతే ఇశ్రాయేలీలందరూ ఏం మాట్లాడుకుంటారమ్మా? ఎవరి ద్వారా ప్రయాణం ఆగిపోయిందని అడుగుతారు. అదిగో పలానా మిరియాము మోషే గారిని, సిప్పోరాని ఎలాంటి మాటలు మాట్లాడిందంట. అందుకే దేవుడు ఆమెకు విధించిన శిక్ష కుష్ఠము రప్పించి తన తండ్రి చేత ఉమ్ము వేయించబడి పాళెము వెలుపలకి ఆమెను తీసుకుని వెళ్ళిపోయారు అని మాట్లాడుకుంటూ ఉంటే ఆ అవమాన భారాన్ని మోయగలరమ్మా? ఎంత గొప్ప భక్తులకైనా, ఎంత గొప్ప భక్తురాలికైనా శిక్షలు తప్పలేదు చేసిన తప్పులకి. మరి ఈరోజు మనము తప్పులు చేస్తూ తలెత్తుకుని తిరుగుతున్నాము అంటే ఎవరికి భయపడుతున్నామమ్మా? ఎంత బాధను అనుభవించారో మిరియాము గారు. ఇలాగా ఇంకా చూద్దాం. అక్కడే 14వ వచనం మరలా. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్ము వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా, ఆమె పాలెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలని వెలేసేశారు ఆమెని. 7 దినాలు. మరి కుష్ఠరోగం వచ్చిందంటే ఎవరు ఆమె దగ్గరికి రారు కదా. ఆమెను వెలేసి ఊరు బయటికి పాలెము అవతలకి పంపించేశారు. అక్కడే 7 దినాలు ఆమె ఒక స్త్రీ అయి ఉండి ఆ అరణ్యములో 7 దినాలు బయట ఎలా ఉండగలిగిందండి? ఆమె ఎలా ఉండగలిగింది? ఎంత విధేయత కలిగి ఉందో మిరియాము గారు అర్థం చేసుకోవాలి మనం. తప్పు చేశాను కదా నాయన, నాకు పడిన శిక్ష పెద్ద శిక్ష కాదు, నాకు పడాలి. నేను అసలు నా తమ్ముడిని అలా అనుండకుండా ఉండాల్సింది. నా తమ్ముడి విషయంలో ఏం జరుగుతుందో, ప్రారంభం నుంచి మీరు నా తమ్ముని విషయంలో మీరు ఎలా బాధ్యత తీసుకున్నారో నాకు తెలిసి కూడా నేను మాట్లాడాను కదా. అది నేను చేసిన తప్పునైనా నాకు మీరు వేసిన ఈ శిక్ష చాలా చిన్నది అనుకుంది. ఆ శిక్షకు లోబడింది, పాలెము వెలుపలకు వెళ్ళిపోయింది, తండ్రి చేత ఉమ్ము వేయించుకుంది. ఎన్ని బాధలు పడ్డారండి. నిజంగానే ఎంత అవమాన భారాన్ని మోసారు. కానీ చచ్చిపోవాలి అన్న ఆలోచన మాత్రం రాలేదు. ఇంత అవమానం భరించలేక నేను చావటం మంచిది అనుకోలేదు. మరలా తప్పుని క్షమించిన తర్వాత 7 దినముల తర్వాత మరలా ఆమెను అంగీకరించారు, చేర్చుకున్నారు మరలా దేవుడు. ఎవరికైనా సరేనండి, తప్పు చేస్తే ఖచ్చితంగా దేవుని ఎదుట ఒప్పుకోవటమే కాదు, మరలా ఆ తప్పులోనికి వెళ్ళకూడదు. తప్పు ఒప్పుకోవటానికి సిగ్గుపడడం ఎందుకు చెప్పండి? తప్పును చేసి బొంకేస్తే సిగ్గుపడాలి, కానీ తప్పు ఒప్పుకోవటానికి సిగ్గుపడుతూ ఉంటాం మనం. అందుకే ఎదుటి వాళ్ళ మీద వాళ్ళని నేరస్తులుగా మనం చిత్రీకరించి ఎదుటివారిని మాటలు అనేస్తూ ఉంటాం. మనం తప్పులు చేస్తూ ఎదుటివారి మీద నిందలు వేయటం ఎంతవరకు వాస్తవం చెప్పండి? మిరియాము గారిని బట్టి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి ఈరోజు? ఏం నేర్చుకోవాలి? తప్పు చేసి దిద్దుకుని మరలా దేవుని దగ్గరికి చేర్చబడింది ఆమె. ఎన్నో బాధ్యతలు కలిగి మోషే గారిని కాపాడింది. అంటే ఆయన్ని కాపాడడం అంటే అర్థం ఏంటమ్మా? ఇశ్రాయేలీలందరినీ కూడా కాపాడినట్టే కదా. ఆ రోజు మోషే గారు బ్రతికి ఉండడాన్ని బట్టే కదా ఇశ్రాయేలీలకి నాయకుడిగా అయిపోయారు. ఆయన ఇశ్రాయేలీల్లో నుండే కదా, యూదా జాతిలో నుండే కదా యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారు రావడానికి ఒక కారకురాలుగా మిరియాము గారు మనకి కనిపిస్తున్నారు. యేసుక్రీస్తు వారు రావడానికి, ప్రపంచ ప్రజలందరినీ రక్షించే క్రీస్తు రావడానికి కారకురాలైన మిరియాము గారికే శిక్ష తప్పలేదు అంటే అరాకొరా భక్తి చేస్తున్నా మనం తప్పించుకోగలమమ్మా? దేవుని నుండి మనం తప్పించుకోగలమా? దేనికోసం ఎంత నిర్లక్ష్యం అంటే దేవుడు, ఎంత బద్ధకం అంటే నిజంగా అంత బద్ధకం అండి. దేవుని సన్నిధికి రాలేరు, దేవుని సన్నిధిలో కూర్చోలేరు. కొద్ది టైం ఎక్కువైందంటే ఎన్ని ఆపసాపాలు పడిపోతూ ఉంటారో. ఎంత జీవితం ఉందో మనకి, ఇంకా ఎప్పుడు పోతామో తెలియదు మనకి. నేను ప్రతి వారం కూడా ఎందుకు జ్ఞాపకం చేస్తాను తెలుసా? రోజులు బాగాలేదండి. ఈ రోజు కనిపిస్తున్న వాళ్ళు రేపు కనిపించడం లేదు. ఏమైందండి? ఫ్లైట్ యాక్సిడెంట్. ఎంతమంది, ఎన్ని కుటుంబాలు, ఎంతమంది ఆర్తనాదాలు. నిజంగా ఒక్కొక్కరికి చచ్చిపోవడానికి క్షణం కూడా పట్టలేదండి. ఒక్క క్షణం కూడా పట్టలేదండి. అంటే ఆవిరి కంటే చిన్న జీవితం అయిపోయిందా మనిషిది? చిన్నదైపోయిందండి. ఒక కుటుంబంలో ఒక డాక్టర్ ఫ్యామిలీ 5గురు చనిపోయారండి. వాళ్ళని చూస్తుంటే కడుపు చెరువైపోతుంది నిజంగా. 2 మగపిల్లలు, కవలలు, ఒక ఆడబిడ్డ, డాక్టర్స్.
ఇండియాలో రిజైన్ చేసి లండన్లో సెటిల్ అయిపోదామని వెళ్ళిపోతున్న ఆ కుటుంబం అంతా కూడా అసలు నామరూపాలు లేకుండా కాలిపోయారు. ఆకారాలు లేవు ఎవరికి కూడా. DNA టెస్టులను బట్టి వారి బాడీలను అప్పగిస్తున్నారండి. ఒక ఆమె ఏదో మృత్యువుకి ఎదురెళ్తున్నట్టుగా వెళ్ళిందండి. ఒక ఆమె కేరళలో జాబ్ వచ్చిందంట ఆమెకి. ఆమె లండన్లో జాబ్ చేసేదంట. 2 పిల్లలు ఉన్నారు ఆమెకి. లండన్ నుంచి మరి అక్కడ నుంచి వచ్చి పిల్లల్ని చూసుకోవటానికి నాకు కుదరటం లేదు కాబట్టి నేను ఇక్కడ కేరళలోనే జాబ్ చేస్తాను అని లండన్లో రిజైన్ చేసేద్దాం అనుకుందంటే ఇక్కడ ముందు కేరళలో జాబ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు అన్నారట, రిజైన్ లెటర్ తీసుకురావాలమ్మా అని అడిగారట. అక్కడ రిజైన్ లెటర్ తీసుకురావటానికి తన కుటుంబంకి వెళ్ళి మాట్లాడుతుందంటే ఏమని, ఇదిగో నేను ఎలాగో వెళ్తున్నాను, ఇది లాస్ట్ ట్రిప్ కదా, లండన్ ఇంకా వెళ్ళను కదా, మీరు కూడా రండి, చక్కగా లండన్ ట్రిప్ చూసి మొత్తం అంతా చూసి అక్కడ ఇంకా వచ్చేద్దాము, వచ్చి నేను ఇక్కడ జాబ్లో జాయిన్ అయిపోయి మీతోనే ఉంటానని చెప్పిందంట ఆమె. ఏమైపోయింది, తన బిడ్డలు 2, తన అత్తగారు, ఆమె మొత్తం అందరూ చచ్చిపోయారు. మృత్యువు ఎలా వస్తుందో తెలియదండి మనకి. మనం అంతా బాగుంది కదా, అంతా సవ్యంగా ఉంది కదా, ఏ ప్రమాదాలు లేవు కదా, చక్కగా సంతోషంగా క్షేమంగా ఉన్నాం కదా అనుకుంటాం. అకస్మాత్తుగా వచ్చేస్తుందండి మరణం అనేది. మనం ఊహించలేము. ఎందుకంటే ఇప్పుడు రోజులు అలా ఉన్నాయి. చూడండి మాట ఎంత భయాన్ని పుట్టిస్తుందో. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియూ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారు ఎంత మాత్రము తప్పించుకోలేరట. ఎంత మాత్రం లోకులు అనుకుంటారంట, ప్రజలందరూ అనుకుంటారంట చాలా నెమ్మదిగా ఉంది, అంతా సవ్యంగా ఉంది, చాలా బాగుంది, ఏ భయము లేదు, నేను మొత్తం సంపాదించుకున్నాను, నాకు కావలసిందంతా, నేను ఇంకా ఎలాగా కష్టపడాల్సిన అవసరత లేదు, హ్యాపీగా నేను బతికేయొచ్చు అనుకున్నప్పుడు గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా ఆకస్మికముగా తటస్థిస్తుందంట మరణం అనేది. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన చెప్పొస్తుందమ్మా. ఒక్కోసారి 1 గంటకు తీసుకెళ్ళిపోతూ ఉంటారు హాస్పిటల్కి, పెయిన్స్ వస్తున్నాయని. ఒక్కొక్కసారి తెల్లవారుజాముని, ఒక్కొక్కసారి ఉదయం, ఒక్కొక్కసారి మధ్యాహ్నం. ఓ డేట్ అయితే ఇవ్వగలరు కానీ నొప్పులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ఎవరు చెప్పలేరు. అలాగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చేటప్పుడు ఎలా అయితే మనకి తెలియదో, మన మీదకి మరణం వచ్చేటప్పుడు కూడా ఆకస్మికముగా వచ్చి పడిపోతుందంట. ఆ మరణానికి కనుక మనం పాత్రులమైపోతే మన పరిస్థితి ఏంటి? ఈరోజు ఇంత సురక్షితంగా అలాంటి ఆపదలలో మనల్ని ఉంచకుండా మనల్ని ఎంత క్షేమంగా ఉంచుతున్న దేవునికి ఎంత రుణపడిపోయి ఉంటామండి మనం. ఆయన మాటలు వినడానికే మనం బాధపడిపోతూ ఉంటే మరి మనల్ని బ్రతికిస్తున్నారు కదా, ఆయన మనల్ని క్షేమంగా ఉంచుతున్నారు కదా. మరి ఈ క్షేమాన్ని కోరుకుంటున్నారు కానీ ఆయన పని చేయటానికి కానీ ఆయన మాట వినటానికి కానీ ఎందుకు మన మనసును సిద్ధపరచుకోవటం లేదో ఆలోచించాలి. యేసుక్రీస్తు వారండి, ఆయన ఏమైనా తప్పులు చేశారా అండి? తప్పు చేశారా? ప్రపంచ ప్రజలందరి పాపముల కొరకు ఆయన బలియాగం అయిపోయారండి యేసుక్రీస్తు వారు. మిరియాము గారు తప్పు చేసి తన తప్పును దిద్దుకున్నారు. మరి మనము తప్పు చేసి తిరగబడిపోతూ ఉంటాము. అసలు తప్పే లేకుండా శిలువ మరణం అయిపోయారు యేసుక్రీస్తు వారు. ఏ పాపము లేదా ఆయన యందు, నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలడు అని యేసుక్రీస్తు వారు ధైర్యంగా మాట్లాడుతున్నారండి. ధైర్యంగా. మరి అంత ధైర్యంగా ఆయన మాట్లాడుతున్నారు. మనం మాట్లాడగలమా? నాలో పాపం ఉందని ఎవరు చెప్పగలరు అనుకోగలమా మనం? కానీ యేసుక్రీస్తు వారు ఒక చోట ఎదుటి వారిని శిక్షించే అవకాశం వచ్చినా శిక్షించలేదండి. ఎంత ప్రేమ అండి నిజంగా ఆయనకి. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ మనందరికీ తెలుసు. ఆమెని రాళ్ళతో కొట్టి చంపడానికి తీసుకుని వస్తే, మీలో పాపం లేనివాడు మొట్టమొదటి రాయి వేయమంటే అందరిలో పాపం ఉంది కాబట్టి రాళ్ళు వదిలేసి ఎవరికాళ్ళు వెళ్ళిపోయారు. మరి కొట్టే అర్హత అవకాశం ఎవరికి ఉంది? యేసుక్రీస్తు వారికి ఉంది. ఆయన పాపం చేయలేదు. మళ్ళీ ఇది కూడా నిజంగా యేసుక్రీస్తు వారు కూడా కొట్టలేదు అంటే ఆయన ఏదో పాపం చేసి ఉంటారు, అందుకే ఆయన కొట్టలేదని కూడా చాలామంది ప్రశ్నలు వేశారు. కానీ
యేసుక్రీస్తు వారు ఎందుకు కొట్టలేదు? ప్రేమ చూపించారండి, అమ్మ అని పిలిచారండి. మరలా ఇంకెప్పుడు ఈ పాపం చేయొద్దమ్మా, నేను కూడా నీకు శిక్ష విధించను, నాకు శిక్ష విధించే అవకాశం ఉంది కానీ నేను విధించను, నీకు శిక్ష వేయను, నిన్ను రాళ్ళతో కొట్టను, నువ్వు చేయాల్సిందేంటి, ఇక మీద నుండి నువ్వు పాపము చేయకుండా బ్రతుకు అని మాట్లాడగానే ఆమె జీవితం మారిపోయిందండి. అంత మహనీయుడి మాటలు వింటున్న మనము మన జీవితాల్లో మార్పు లేకుండా బ్రతుకుతున్నాము అంటే, ఇంతమంది భక్తులను జీవిత చరిత్రలను మన కళ్ళ ముందు పెట్టి ఆ విధంగా మీరు బ్రతకండి అని దేవుడు మనకి ప్రతి క్షణము హెచ్చరిస్తున్నా కానీ ఆయన మాటల్ని పట్టించుకోలేని వారంగానే కనిపిస్తున్నాం. మనం పట్టించుకుంటున్నాం ఆయన మాటలు పట్టించుకుంటే ఎలాగెందుకుంటామండి? మనం ఇలా ఎందుకుంటాం? ఇంకా భక్తి, ఇంకా భయము. చివరి రోజుల్లో ఉన్నాం కదా, ఎలా అయినా నాకు పరలోకం కావాలి నాయనా అన్న ఒక గొప్ప సంకల్పంతో మనం బ్రతకాలి. మిరియాము లాంటి జీవితాన్ని మనందరం కలిగి బ్రతకాలండి. నిజంగా చిన్నప్పటి నుంచి దేవుని అడుగుజాడల్లో పెరుగుతూ దేవుని భయభక్తుల్లో పెరుగుతున్న ఆమె జీవితాన్ని ఎంత చక్కబరుచుకుందో. తప్పు చేసినప్పుడు కూడా నేను పొరపాటు చేశాను నాయనా అని అందరిలో ఒప్పుకుని అవమాన భారాన్ని మోస్తూ ఆమె దేవునికి లోబడిపోయి మరలా దేవుని వద్దకు చేర్చబడింది మిరియాము గారు. మనము కూడా చాలా పొరపాట్లు, చాలా తప్పులు చేసే ఉంటాం. దేవుని దగ్గర ఒప్పుకుని మరలా ఆ తప్పుల జోలికి పోకుండా అందరూ కూడా నీతి న్యాయంతో యథార్థతతో దేవుని అడుగుజాడల్లో మనందరము ఉండాలని, మనందరము కూడా ఆయన యందు భయభక్తులు గలవారంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.